ఇస్తే ఈవెన్ వర్షాలు కురిసి జనాలు ఇబ్బందులు పడతా ఉంటే వెళ్ళి ప్రజల్ని ఆ బాధల్లో ఉన్న రైతులను ఓదార్చకుండా రెడ్ కార్పెట్ వేసి వచ్చి ఎగ్జిబిషన్ చూసి హెలికాప్టర్లో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మరి అదే రైతుల పట్ల వాళ్ళ పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంది, మేము పోరాడతాము, పొగాకు రైతులు, మామిడి రైతులు దిగుమతి ధరల కోసము, మద్దతు ధర కోసము, అంత రాజకీయ ఎజెండా తప్ప పొగాకు రైతులకి ఏ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, అన్నీ చేస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి ప్రతి రైతుకి. పొగాకు రైతు ఎప్పుడన్నా ధాన్యం కొనుగోలు అయితే మొదట 3-4 రోజులు పడింది, ఇప్పుడు 24 గంటల్లో డబ్బు వేస్తున్నారు రైతుకి. ఎంత ఊరటమ్మా! నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? జీతాలు ఇచ్చావా? పెన్షన్లు అనుకున్న డేట్కి ఇచ్చావా? 1వ తారీఖు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక్క ల్యాండ్ విషయంలో ఏ వైసీపీ నాయకుడన్నా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటారు. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన భూమి మీద ఆయన ఫోటో ఏంటమ్మా పాస్బుక్ మీద? భూమిలో 400 కోట్లు. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా మారిస్తే ఇప్పుడు 15 మంది ముఖ్యమంత్రి 60,000 కోట్లు. పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి? రాజముద్ర ఉండాలి. అలాగే భూమిలో పాతేశారు రాళ్ల మీద. ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని చెప్పానండి. రాళ్ల మీద ఆయన ఫోటోలు ఏంటో 700 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులు కూడా వైసీపీ రంగులు వేసి. ఒకటి కాదు, అధికారం శాస్త్రం అనుకున్నారు. బటన్ నొక్కితే సరిపోతుంది, ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చి ఓట్లు మనం దండుకోవచ్చు అనుకున్నారు. తర్వాత ఒకటి కాదు, నిస్సిగ్గుగా పబ్లిక్కి సంబంధించింది. సరే, ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక క్రెడిట్ వార్ నడుస్తుంది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ లాగా మారింది. అంటే టీడీపీ అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి హడావిడిగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. మా హయాంలో మేము అనుమతులు కానీ ఇవన్నీ తీసుకొచ్చింది మేము, భూసేకరణ కూడా మా హయాంలోనే జరిగింది అని చెప్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టి శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఆయన వచ్చి ఆయన టైంలో 5 ఏళ్ళు టైం ఇచ్చారు, నువ్వు కంప్లీట్ చేయొచ్చుగా. నువ్వు చివరిలో శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఇవాళ అపోజ్ చేసింది కూడా ఆయనే కదా. భోగాపురం ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు. అపోజ్ చేసి లిటిగేషన్ పెట్టి ఇంత ల్యాండ్ అక్కర్లేదని అన్ని అపోజ్ చేశారు. అని ఒక నువ్వు ప్రజలు ఉత్తరాంధ్రకి ఇప్పుడు రకరకాలుగా దానికి అడ్డంకులు సృష్టించి అంత భూమి అక్కర్లేదని అంతా ఎంతో ఒక పండగలాగా చేశారు. ఇప్పుడు ఆ ఏరియా అంతా ఒక పండగలాగా ఉంది. దానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ గారు ఆశిస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారే కాదు, ఇంకొక 2 వ్యక్తుల్ని చెప్పకపోతే అప్పుడు తప్పు అవుతుంది. ఒకటి అశోక్ గజపతి గారు, 2 రామ్మోహన్ నాయుడు గారు. డెఫినెట్గా వీళ్ళందరూ కృషి వల్ల మొన్న లోకేష్ బాబు వాళ్ళు పర్సనల్గా ఇన్వాల్వ్ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము ఎంత అంటే ఎంతసేపు ప్రధానమంత్రి గారుని వచ్చి ఆయన చేసిన తర్వాత రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి జరగనంత మేలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చేయాలి కూడా, విభజనలో నష్టపోయి ఉన్నాం, వాళ్ళకి చేయాలి, తప్పదు. సార్, మళ్ళీ ఒకసారి కైకలూరు నియోజకవర్గానికి వెళ్దాం. సో అక్కడ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్య ఉంది, అది కొల్లేరు సమస్య. సో దానికి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మీ హయాంలో ఏమన్నా జరగబోతోందా? ఇప్పుడు 100కి 100 పాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందమ్మా. దానికి పర్యావరణాన్ని కాపాడుతానే పక్షులతో పాటు అక్కడ పేదవాళ్ళు అందరూ 97 to 98% బీసీలు, ఎస్సీలు. వాళ్ళకి న్యాయం, అక్కడ కొల్లేరు నమ్ముకుని బతుకుతున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తాంతో పాటు 14,000 ఎకరాలు సొంత పొలాలు ఉన్నాయి. దానికి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఈ టర్మ్లో ఏమైనా సరే కొల్లేరుకి శాశ్వత పరిష్కారం కావాలని ఆ దిశగా జరుగుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ దగ్గర ఉంది, వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇవ్వగానే సుప్రీంకోర్టు కూడా 25 ఏళ్ల తర్వాత అక్కడ ప్రజలు నివసిస్తున్నారు, సొంత భూములకు కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఆ నోటీస్లోకి వచ్చి సిఈసిని రిపోర్ట్ ఇమ్మంది. 100% దాదాపు 21,000 ఎకరాలు మెయిన్ కొల్లేరులో ఎక్కడ అడ్డం లేకుండా చేసి రీడిఫైనింగ్ ద బార్డర్స్ చేసి తప్పకుండా 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఏదైతే ప్రధానమంత్రి గారు దాని చైర్మన్ అక్కడ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం 5 ఏళ్ళు ఏమేమి మాట్లాడాల అసలు ఎత్తలా, ఎవరు కొల్లేరు గురించి మేము మాట్లాడినాడు లేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్రంలో ఉన్న
ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ భూపేంద్ర యాదవ్ గారు అందరూ కలిసి ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. గ్యారంటీగా వస్తాం. నేను సో దశాబ్దాలుగా సమస్యకి ఒక పరిష్కారం లభించబోతుందంటారు, పెండింగ్లో ఉన్నటువంటి ఒక సమస్యకి. సో అంటే అక్కడ ప్రజల ఇబ్బందులకు ఇటు అభయారణ్యానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఒకటైతే జరగబోతుంది. డెఫినెట్గా